అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలు నన్నును నీ వెంట తీసుకొని పొమ్ము అని కౌసల్య శ్రీరాముని కోరుట, నీవు మహారాజునకు సేవలు చేయుచు ఇచట ఉండుటయే ధర్మము అని అతడు ఆమెకు నచ్చజెప్పుట. శ్రీరామునకు తమ్ముడైన లక్ష్మణుడు అన్ని విధములుగా చెప్పినను తండ్రి ఆజ్ఞానుసారము వనములకు వెళ్ళేందుకే నిశ్చయించుకుంటాడు. అప్పుడు తన తల్లి అయిన కౌసల్యాదేవి కూడా రామునకు పరిపరి విధములుగా నచ్చజెప్పుతూ ఉంటుంది. కుమారా, నిన్ను చూడకుండా నేను జీవించి ఉండజాలను. నేను జీవించి ఉన్నను, అది వ్యర్థమే అవుతుంది. నన్ను కూడా నీతో పాటు వనములకు తీసుకెళ్ళుము, నీతో పాటు వస్తాను అని అంటుంది. కానీ శ్రీరామచంద్రుడు అందులకు నిరాకరించడం జరుగుతుంది. నీవు తండ్రి వద్దనే ఉంటూ తండ్రికి పరిచర్యలను నర్చుము, అదియే ధర్మము అని అనడం జరుగుతుంది. తల్లి శ్రీరామునకు ఎంతగా నచ్చజెప్పినా కూడా వినకుండా తన తండ్రి ఆజ్ఞానుసారము వనములకు వెళ్ళేందుకే ధర్మబద్ధుడై ఉంటాడు. రామాయణము అయోధ్యాకాండము 25వ సర్గము. వనవాసమునకు బయలుదేరనున్న శ్రీరామునకు కౌసల్యాదేవి శుభాశిస్సులను ఒసంగుట. నిర్మలమైన మనస్సు గల ఆ కౌసల్యమాత దుఃఖమును వీడి పవిత్ర జలములను ఆచమించి శుచియై రామునకు శుభాశిస్సులను పలికెను. ఓ రఘురామా, ఇప్పుడు నిన్ను ఆపుట అసాధ్యము. ఇక వెళ్ళుము. శీఘ్రముగా 14 సంవత్సరములు ముగిసిన వెంటనే మరలి రమ్ము. సత్పురుషుల మార్గమున ప్రవర్తింపుము. ఓ రఘువంశోత్తమ, నిండు మనస్సుతో నియమపూర్వకముగా నీవు అనుసరించు ధర్మమే నిన్ను నిరంతరము కాపాడుచుండుగాక. నాయన, వనవాస సమయమున చతుష్పథముల యందును, 4 మార్గముల కూడల యందును, దేవాలయముల యందును నీచే ప్రణతులు అందుకొను దేవతలు మహర్షులు నిన్ను రక్షించుచుందురుగాక. ధీశాలి అయిన విశ్వామిత్ర మహర్షి నీ కొసంగిన అస్త్రములన్నీయును సద్గుణ సంపన్నుడవైన నిన్ను సర్వదా ఆదుకొనుచుండుగాక. కుమారా, ఓ మహావీర, కలకాలము వర్తిల్లుచుండుము. నీవు ఉనర్చిన మాతా పితృసేవలు నీ సత్యబలము నీకు రక్షగా నుండును. ఓ నరశ్రేష్ఠ, సమిధలు, దర్భలు పవిత్రములు, అగ్నివేదికలు, దేవాలయములు పవిత్రములు, చిత్ర విచిత్రములైన దేవ పూజా స్థలములు, పర్వతములు, వృక్షములు, మొక్కలు, మడుగులు, పక్షులు, సర్పములు, సింహములు మొదలగునవి అన్నీయును వనమున నిన్ను రక్షించుచుండుగాక. సాధ్యులు, దివ్యజాతుల వారు, విశ్వే దేవతలు, మరుత్తులు, ధాత విధాత అను దేవతలు, పూషుడు, భగుడు, అర్యముడు అను ఆదిత్యులు, లోకపాలురు, ఇంద్రాది సమస్త దేవతలు నీకు శుభములను చేకూర్చుచుందురుగాక. వసంతాది ఋతువులు, శుక్లకృష్ణ పక్షములు, చైత్రాది మాసములు, ప్రభవాది సంవత్సరములు, దివారాత్రములు, ముహూర్తములు నీకు సర్వదా సుఖావహములు అగుచుండుగాక. నాయన, స్మృతి, ధ్యానము, ధృతి, ఏకాగ్రత, ధర్మము అన్ని విధములుగా నిన్ను బ్రోచుచుండుగాక. పూజ్యుడైన కుమారస్వామి, చంద్రభగవానుడు, బృహస్పతి, సప్తర్షులు, దేవర్షి నారదులు అన్ని విధముల నిన్ను రక్షించుచుందురుగాక. కుమార, సుప్రసిద్ధులైన సిద్ధగణముల వారు, దిశలు, దిక్పాలురు, నా స్తుతులనందుకొనిన వారందరూ అచట వనములలో నిన్ను నిరంతరము రక్షించుచుందురుగాక. సమస్త కుల పర్వతములు, సముద్రములు, కుబేరుడు, వరుణదేవుడు, ఆకాశము, అంతరిక్షము, భూమి, అట్లే సకల నదులు, నక్షత్రములు, సమస్త గ్రహములు, గ్రహాభిమాన దేవతలు, దివారాత్రములు, ఉభయ సంధ్యా దేవతలను వనవాసివయ్యున్న నిన్ను రక్షించుచుందురుగాక.
పవిత్ర మూర్తులైన ఋతు మాస సంవత్సరముల అధిదేవతలు కలలు కాష్టలు కాష్ట 18 రెప్పపాట్ల కాలము కళ 30 కాష్టల కాలము ఇవన్నీయును నీకు శుభకరములు అగుగాక. ధీశాలివైన నీవు మునివేషధారివై మహారణ్యములలో సంచరించునప్పుడు ద్వాదశాదిత్యులు దైత్యులు అనవతరము నీకు సుఖ సంతోషములను గూర్చుచుందురుగాక. కుమార, భయంకరాకారులను క్రూర కర్ములను మాంసభక్షకులను అయిన రాక్షసుల వలనను పిశాచముల వలనను అచట నీకు ఎట్టి భయము లేకుండుగాక. భయంకరమైన ఆ అరణ్యం నందు వానరములు తేళ్ళు అడవి ఈగలు దోమలు కొండపాములు ఇతర కీటకములు మున్నగునవి నిన్ను హింసింపకుండుగాక. నాయన, అడవి ఏనుగులు సింహములు పెద్ద పులులు ఎలుగుబంట్లు కోరలు గల దుష్ట మృగములు అడవి దున్నలు భయంకరములైన కొమ్ముల జంతువులు అక్కడ నిన్ను బాధింపకుండుగాక. నరమాంసమును భక్షించునట్టి ఇతరములగు క్రూర మృగములు నిన్ను హింసింపకుండుగాక. నిన్ను కాపాడుటకై వివిధ దేవతలను సమస్త ప్రాణులను ఇక్కడి నుండియే నేను వేడుకొనుచున్నాను. నాయన రామచంద్ర, నీవు శుభస్వరూపుడవు. మార్గములన్నీయును నీకు సుఖకరములు అగుగాక. నీ ప్రయాణములన్నీయును హాయిగా సాగుగాక. నీ పరాక్రమములు సఫలములు అగుగాక. అచట నీకు వన్యఫల మూలములకు లోటు లేకుండుగాక. ఇక నీవు వెళ్ళిరమ్ము. అంతరిక్షంన సంచరించు ప్రాణుల వలన గాని భూమిపై జీవించు వివిధ జంతువుల వలన గాని అంతటను సంచరించు సమస్త దేవతల వలన గాని నీ ఏడ శత్రుభావము కలిగియుండు వారి వలన గాని నీకు ఎట్టి హానియు కలుగకుండుగాక. సకల శుభములను చేకూరుగాక. దేవతలకు గురువైన బృహస్పతియు సూర్యచంద్రులను కుబేరుడును యముడును నా పూజలను అందుకొనిన వారై దండకారణ్యవాసివైన నిన్ను రక్షించుదురుగాక. ఓ రఘునందన, అగ్ని వాయువు అట్లే ధూమము ఋషులు ప్రవచించిన మంత్రములను స్నాన ఆచమన కాలములయందు నిన్ను కాపాడుచుండుగాక. సర్వలోకములకును ప్రభువైన పరమశివుడు సృష్టికర్త అయిన బ్రహ్మయు సమస్త ప్రాణులకు పోషకుడు అయిన నారాయణుడు అట్లే ఋషులు వనవాస సమయమున నీకు రక్షకులయ్యుందురుగాక. మిక్కిలి కీర్తి ప్రతిష్టలు గలదియు విశాలలోచనయు అయిన కౌసల్యాదేవి ఇట్లు తలపోసి పువ్వుల తోడను చందనాదుల తోడను అనురూపములగు స్తుతుల తోడను సకల దేవతలను ఆరాధించెను. శ్రీరామునకు శుభ పరంపరలు చేకూరుటకై ఆ దేవి బ్రాహ్మణోత్తములచే అగ్నిని ప్రతిష్ఠింపజేసి విద్యుక్తముగా హోమములను ఆచరింపజేసెను. మహిళామణి అయిన కౌసల్యాదేవి హోమము చేయుటకు వలసిన నేతిని తెల్లని దండలను సమిధలను తెల్ల ఆవాలను సిద్ధము చేయించెను. పురోహితుడు శ్రీరాముని ఆరోగ్య భాగ్యములకై ఉపద్రవములను నివారింపజేయు శాంతి హోమములను విద్యుక్తముగా ఆచరించెను. పిమ్మట అతడు హోమము చేయగా మిగిలియున్న సామాగ్రితో బాహ్య ప్రదేశమున బలి ప్రక్రియను నిర్వహించెను. ఆ దేవి స్వస్తి పుణ్యహావాచనములను నిర్వహించునట్టి బ్రాహ్మణోత్తములకు తేనె పెరుగు నేయి మొదలగు వారిని అక్షతపూర్వకముగా సమర్పించెను. అనంతరము వారు శ్రీరామునకు వనములో సర్వవిధ శుభములు చేకూరుటకై స్వస్తిపూర్వకముగా వేదమంత్రములను పఠించిరి. పిమ్మట యశస్విని అయిన రామజనని బ్రాహ్మణోత్తముడైన ఆ పురోహితునకు సంతృప్తికరముగా దక్షిణ తాంబూలములను సమర్పించెను. తదుపరి ఆమె శ్రీరామునకు శుభాశిస్సులను ఒసంగెను. నాయన రామచంద్ర, వృత్తాసుర సంహార సందర్భమున సర్వదేవతానంద్యుడైన దేవేంద్రునకు లభించిన మంగళాశిస్సులన్నీయును శుభ పరంపరలన్నీయును నీకు ప్రాప్తించుగాక. అమృతమును తీసుకొని వచ్చు సందర్భమున గరుత్మంతుడు వినతామాత నుండి పొందిన మంగళములన్నీయును నీకు ప్రాప్తించుగాక. అమృతం లభించుటకై దైత్యులను హతమార్చిన మహేంద్రునకు అదితి ప్రసాదించిన సమస్త మంగళములను నీకు అబ్బుగాక. కుమార శ్రీరామ, 3 అడుగులతో భూమ్యాకాశములను ఆక్రమించి బలిచక్రవర్తిని సుతల లోకమునకు అధిపతిని చేసిన మహా తేజస్వియగు శ్రీ మహావిష్ణువునకు అబ్బిన శుభములన్నీను నీకు లభించుగాక.
ఓ మహాబాహు, ఋతువులు, సాగరములు, ద్వీపములు, వేదములు, సమస్త లోకములు, దశ దిశలు ఇవి అన్నీను నీకు శుభ పరంపరలను ప్రసాదించుగాక. విశాల నేత్రయ అయిన కౌసల్యాదేవి శ్రీరాముని ఇట్లు ఆశీర్వదించి శిరమున మంత్రాక్షతలను ఉంచెను. ఆయనకు గంధమాల్యములను అలంకరించెను. సకల కార్య సిద్ధిప్రదయ అయిన విశల్యకరణియను ఓషధితో తనయునకు రక్షాబంధనమునర్చెను. సందర్భశుద్ధిగా పవిత్ర మంత్రములను జపించెను. మనస్సున ఎంతో దుఃఖమును అలముకొని యున్నను దానిని కనబడనీయక రాముని సంతృప్తికై బయటకి సంతోషమును ప్రకటించుచు తొట్రుపాటుతో ఆమె ఇట్లు పలికెను. యశస్విని అయిన కౌసల్యామాత వినమ్రుడైన శ్రీరాముని మూర్ధమును మూర్కొని తనయుని తన హృదయమునకు హత్తుకొనెను. పిమ్మట ఆమె, నాయన, సఫల మనోరథుడవై సుఖముగా వెళ్ళిరము అని ఆత్మీయముగా వచించెను. వత్స శ్రీరామ, వనవాసానంతరము నీవు ఆరోగ్య భాగ్యములతో సకలార్థ సిద్ధితో తప్పక అయోధ్యకు మరలి వత్తువు. పిమ్మట రాజ్యపాలనమున సుస్థిరుడవయ్యున్న నిన్ను నేను చూసెదను. వనముల నుండి తిరిగి వచ్చి పున్నమ నాటి నిన్ను చంద్రుని వలెనున్న నిన్ను దర్శించుటతో నా దుఃఖములు విచారములు అన్నీయును దూరమగును. నాలో ఆనందము వెల్లివిరియును. నాయన రఘువర, తండ్రి ఆజ్ఞను పాలించి వనవాసం నుండి ఇచటికి మరలి వచ్చి సింహాసనమును అధిష్ఠించిన నిన్ను పరమానందముతో తిలకింతును. నాయన సరే, వెళ్ళుము. వనముల నుండి తిరిగి వచ్చి శుభంకరములైన వస్త్రాభరణములను ధరించి నిత్యము నా కోడలైన సీతాదేవి మనోరథములను నెరవేర్చుచుండుము. కుమార శ్రీరామచంద్ర, నేనారాధించిన శంకరుడు మొదలగు దేవతలు, మహర్షులు, భూతగణములు, నాగదేవతలు, సమస్త దిశలు, దిక్పాలురు వనములకు వెళ్ళుచున్న నీకు సర్వదా హితములను గూర్చుచుందురుగాక. కౌసల్యాదేవి ఈ విధముగా పలికి అశ్రుపూర్ణ లోచనయై విద్యుక్తముగా స్వస్తి వాచన కార్యక్రమములను పూర్తి చేసెను. పిమ్మట శ్రీరామునకు ప్రదక్షిణ మునర్చి పదే పదే తనయుని తన హృదయమునకు హత్తుకొనెను. అట్లు తనకు ప్రదక్షిణ మునర్చిన తల్లి యొక్క చరణములకు శ్రీరాముడు నిండు భక్తితో ప్రణమిల్లెను. పిమ్మట వాసిగాంచిన ఆ రాఘవుడు స్వీయ సహజమైన శోభలతో విలసిల్లుచున్న వాడై సీతాదేవి సదనమునకు వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 25వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.